మేడ్చల్ జిల్లా సూరారం మల్లారెడ్డి హెల్త్ సిటీ ఆధ్వర్యంలో మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అత్యాధునిక క్యాత్ ల్యాబ్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డితో పాటు ముఖ్య అతిథిగా అర్జున అవార్డు గ్రహీత జాతీయ ఒలింపిక్ షూటర్ ఈషా సింగ్ తదితరులు పాల్గొన్నారు. మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూరారంలో అత్యాధునిక క్యాథరెటరేషన్ లాబొరేటరీ క్యాత్ ల్యాబ్ సంస్థ యొక్క అధునాతన వైద్య సదుపాయాలతో ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతికతను కలిగిన కొత్త క్యాత్ ల్యాబ్ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అసమానమైనది. మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో నాణ్యమైన పేషెంట్ కేర్ డెలివరీలో ఎలాంటి తిరుగులేదని ప్రతిజ్ఞ చేశారు. ఈ అత్యాధునిక క్యాత్ ల్యాబ్ను ప్రవేశపెట్టడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. ఆరోగ్య సంరక్షణలో శ్రేష్టతకు అంచలమైన నిబద్ధత మరియు అందుబాటులో ఉన్న అత్యంత ఆధునాతన పరికరాల సహాయంతో రోగులకు సత్వర మరియు ఖచ్చితమైన సంరక్షణ అందేలా వీరు కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి చైర్మన్ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, జాతీయ షూటర్ ఈషా సింగ్, వైస్ చైర్మన్ డాక్టర్ భద్రారెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ప్రీతిరెడ్డి, వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. అంటే ఫిలిప్స్ అజూరా 5C20 అంటే దిస్ ఇస్ ద 5th జనరేషన్ cath lab. దిస్ ఇస్ ద లేటెస్ట్ వర్షన్. అంటే సిటీలో ఇప్పటివరకు ఎక్కడ కూడా లేదు. మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ ఇన్స్టాలేషన్ అయింది ఫస్ట్. అంటే మేబీ ఈ 1-2 monthsలో ఇక్కడ యశోదల కానీ ఇక్కడ ఒకటి రెండు ఉండొచ్చు. బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద లేటెస్ట్ వర్షన్ ఆఫ్ cath lab దట్ హెస్ బీన్ ఇన్స్టాల్డ్ ఇన్ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్. సో మీరు చూస్తూనే ఉన్నారు, గత 10 years నుంచి కూడా మా టీం 24 hours డెడికేటెడ్ టీం, ఇంత పెద్ద టీం ఇక్కడ నార్త్ హైదరాబాద్లో ఎక్కడ కూడా లేదు. వేర్ మోర్ దెన్ 1 lakh procedures have been done. 1 lakh angiographies కానీ angioplasties అట్లా కలిపి మోర్ దెన్ 1 lakh procedures అని. అదేవిధంగా బైపాస్ సర్జరీస్ ఇంపార్టెంట్ డాక్టర్స్ లేటెస్ట్ One of the greatest team of cardiology department with 2 senior cardiologists and 4 junior DM cardiologists, that is junior consultants, and also 3 PGDCs. I don't think so. We have seen so many hospitals nearby and also in the city, an entire dedicated team working full-timer, a cardiologist team and also a cardiothoracic surgery department. Like in other hospitals in, say, like in the cities, I don't want to name them, but there are many hospitals which are running a team. Like, you know, they are a freelancing team. They work there, they work at multiple places. But we are very proud to say that we are having our own team with senior consultants, junior consultants and the best cardiothoracic surgeons. And the most best part is not only just having the number, they all work very well together. Because usually cardiologists and cardiothoracic surgeries are usually not so good with each other. But in our hospital, we are proud to say that they support each other, and the cardiologists also will send their cases to cardiothoracic surgeons, and surgeons not being eager for surgery, you know, making it easy for the angioplasties. Anyways, apart from this, we are also, like, you know, as we would like to welcome, like, all have been with us, but now I would like to welcome the new surgery, that is a minimal invasive surgeries in our hospital too, by Dr. Harish Badami sir. And it's a proud moment for all of us that we are growing. When we started with Mallare Narayana, like Narayana Hrudayalaya, they are pioneers in cardiology, right? నా డ్రీమ్ ఎందుకంటే ఒక పెద్ద మెడికల్ కాలేజ్ పెట్టాలి, పేద ప్రజలకు సేవ చేయాలి. అది ఈరోజు నా కళ నిజమైంది. ఎందుకంటే 2007లో భూమి పూజ చేసిన మెడికల్ కాలేజ్ పెట్టాలని, 2007లో చేసి 2010లో నాకు హాస్పిటల్ ఓపెన్ చేసిన, 2012లో మెడికల్ కాలేజ్ వచ్చింది. ఈరోజు ఒక క్యాత్ ల్యాబ్ పెట్టిన,
ఫుల్గా పేషెంట్స్ ఉన్నారు. 2వ క్యాత్ ల్యాబ్ పెట్టినా దానికి కూడా సరిపోతుంది. 3వ క్యాత్ ల్యాబ్ లేటెస్ట్ సౌత్ ఇండియాలోనే ఫస్ట్ టైం లేటెస్ట్ క్యాత్ ల్యాబ్ ఇక్కడ ఈరోజు ప్రారంభించిన చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే 2 మెడికల్ కాలేజీలు, డెంటల్ కాలేజీలు, కార్పొరేట్ హాస్పిటల్ నారాయణ మల్లారెడ్డి బ్రహ్మాండంగా నడుస్తుంది. పేద ప్రజలకు మంచిగా సేవలు అందిస్తూ అన్ని రకాలు కూడా మా డాక్టర్స్ టీమ్ గత 12 ఏళ్ళు 13 ఏళ్ళ సంది కూడా సేమ్ డాక్టర్స్ ప్రకాష్ కానీ సుధాకర్ కానీ వీళ్ళందరూ కూడా కంటిన్యూగా పనిచేస్తున్నారు, ఒక టీం వర్క్ చేస్తున్నారు. అందుకే ఇలా మల్లారెడ్డి ఇంజనీరింగ్లో కూడా మోనార్క్, ఎందుకంటే రీచ్ అయినాం, వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను తయారు చేస్తున్నాం. వాటి ధరలో మినిమం ఛార్జెస్ వేసి పెద్దగా ఇది కాకుండా మినిమం ఛార్జెస్ వేసి ఆరోగ్యశ్రీలో కానీ ఎవరికి ఏ ఇన్సూరెన్స్లో కానీ ఏ స్కీమ్లో వస్తే ఆ స్కీమ్లో వాళ్ళకు డబ్బులు ఉండని లేకపోని ట్రీట్మెంట్ అయితే జరుగుతూ ఉంది ఇక్కడ. ఎందుకంటే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇంతమందికి సేవ, మానవ సేవయే మాధవ సేవ. ఆ భగవంతుడు నాకు ఈ సేవ కల్పించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఒకసారి ఎడ్యుకేషన్లో కానీ, ఒకసారి ఇక్కడ హాస్పిటల్లో కానీ, ఇంకోసారి ప్రజల సేవలు కానీ, రాజకీయంగా ఇన్ని సేవలకు ఒక మనిషి చేస్తుండంటే అది నిజంగా నేను అదృష్టవంతుడిని. ఆ భగవంతుడు నాకు మంచి ఆశీర్వాదం ఇచ్చిండు. మా పిల్లలు కానీ, మా కొడుకు కానీ, కోడలు కానీ, మా డాక్టర్స్ కానీ, మా ఇషాసి మా స్టూడెంట్ కానీ ఈరోజు అందరం కలిసి పెద్ద ఎత్తున ఇంకా ప్రజలకు సేవ చేయాలి, మంచి డాక్టర్లను తయారు చేయాలి, మంచి పేద ప్రజలకు మంచి ట్రీట్మెంట్ చేయాలని తపనతోటి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. అందరికీ కూడా ధన్యవాదాలు. జరిగింది. అంటే మీరు చూసానన్నారు గత 10 years నుంచి కూడా మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ క్యాత్ ల్యాబ్ ప్రొసీజర్స్ అంటే ఐఎస్ మోర్ దెన్ 1,00,000 క్యాత్ ల్యాబ్ ప్రొసీజర్స్ చేయడం జరిగింది. అదేవిధంగా బైపాస్ సర్జరీస్ మోర్ దెన్ 30,000 బైపాస్ సర్జరీస్ చేయడం జరిగింది. ఇప్పుడు అంటే డివైస్ క్లోజర్స్ అంటే వాల్వ్ క్లోజర్స్, చిన్నపిల్లల అంటే గుండెల్లో రంధ్రం ఉంది అని అంటారు కదా, అట్లాంటిది డైరెక్ట్ క్యాత్ ల్యాబ్ మీద కూడా చేసే టెక్నాలజీ ఇక్కడ ఉంది. బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ, పెరిఫరీ యాంజియోగ్రామ్స్ కానీ ఇవన్నీ కూడా చేసుకునే ఫెసిలిటీ ఈ క్యాత్ ల్యాబ్లో ఉంది. సో మంచి మోర్ దాన్ 100 members టీమ్ ఉంది. డాక్టర్స్, సీనియర్ డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, అంత టెక్నీషియన్స్ కానీ మంచి వెల్ ట్రైన్డ్ టెక్నీషియన్స్ ఉన్నారు కాబట్టి ఇన్ని ప్రొసీజర్స్ కూడా చేయగలుగుతున్నాం. సో దీన్ని ఒకటే రిక్వెస్ట్, అందరూ కూడా యంగ్ జనరేషన్ మీరందరూ కూడా మంచి హెల్తీ హ్యాబిట్స్ ఉంటే ఇట్లాంటి కార్డియాక్ ప్రాబ్లమ్స్ అనేది రాదు. ఇంతకుముందు మనం చూస్తూ ఉన్నాం ఈ కార్డియాక్ డిసీజ్ అనేది 60 years తర్వాత వస్తుండే. ఇప్పుడు అందరు కూడా 20 years తర్వాత కూడా ఒబిసిటీ వల్ల, ఇంప్రాపర్ డైట్ వల్ల, స్మోకింగ్ వల్ల, ఆల్కహాల్ వల్ల ఇవన్నీ కూడా యంగ్ జనరేషన్ కూడా బాధితులు అవుతున్నారు. సో ఇవన్నిటికీ దూరం ఉండి మంచి హెల్తీ లైఫ్ జీవించాలని కోరుతున్నాను.